హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి చల్ల కడుపులో బాగా చల్లదనాన్ని ఇచ్చే గోండా అండ్ తర్బూజా కాంబినేషన్ జ్యూస్ చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇందులోకి నేను కొద్దిగా సబ్జా సీడ్స్ అవి యాడ్ చేసుకున్నాను అనమాట. ముందుగా నేను ఇక్కడ మస్క్ మెలన్తో ప్రిపేర్ చేశాను. ఇది మస్క్ మెలన్ని కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసి మనం లోపల సీడ్స్ అలాగే పైన చెక్కు అనేది తీసేసుకొని లోపల లేయర్ మాత్రం క్లీన్ చేసి తీసుకోవాలి. ఇంకా నేను సైడ్స్ అంతా తీసేసుకొని అలాగే లోపల సీడ్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను క్లీన్గా. మనకు సీడ్స్ ఉంటే కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుందండి. ఈ స్వీట్స్ కావాలనుకుంటే కొంచెం వాటర్లో వేసి ఒక 1 డే ఉంచేసేసుకొని మనం నార్మల్గా ఎండ పెట్టుకున్నాం అనుకోండి, టమోటా చట్నీ అలాంటివి చేసుకునేటప్పుడు మనకి ఈ సీడ్స్ యాడ్ చేసుకొని కొద్దిగా చట్నీస్ అవి చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట అలా చేసుకున్నా కానీ. లేదా వద్దు అన్నా కానీ ఇగ్నోర్ చేసేయండి. ఒకవేళ సీడ్స్ ఎక్కువగా వస్తున్నాయి, వేస్ట్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఇలా ట్రై చేయండి. కొంచెం ఎండబెట్టేసేసి ఏదైనా చట్నీస్లలోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కట్ చేసుకున్న పీసెస్ అన్నీ నేను మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను చిన్న పీసులుగా కట్ చేసేసి యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఎక్స్ట్రా షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం చప్పగా ఉంది మస్క్ మిలన్, అందుకని చెప్పేసి కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. ఒకవేళ బెల్లం వద్దు మాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా హనీ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది హనీ యాడ్ చేసుకున్నా కానీ. ఇక్కడ నేను పీసెస్ మొత్తం కట్ చేసేసి తీసుకున్నాను. ఇందులోకి కొంచెమే లైట్గా బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా మన ఆప్షనల్ అండి. ఒకవేళ మాకు బెల్లం ఇష్టం లేదంటే హనీ, లేదా మాకు మస్క్ మిలన్ స్వీట్ ఎక్కువగా ఉంది అంటే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకొని ఇక్కడ నేను మెత్తగా మిక్సీ పట్టి తీసుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. దీనంతా సపరేట్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అనమాట. ఇందులోకి మళ్ళీ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. బెల్లం కొంచెం అక్కడక్కడ కొంచెం నలిగింది కానీ చిన్న పీసుల్లాగా అనిపించింది. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బాగా కలిపేసేసుకున్నాను. ఒక 5 minutes కొంచెం ఆ బెల్లం కరిగేంత వరకు కలిపి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను కొంచెం దంచి చాకుతో తురిమి వేసాను బెల్లం అనేది, కానీ కొంచెం లైట్గా అడుగున కలవలేదు. అందుకని కొంచెం మళ్ళీ ఒక 2 minutes కలుపుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను సబ్జా సీడ్స్ వచ్చేసేసి ముందుగానే నానపెట్టుకున్నానండి. ఒక 5 minutes సబ్జా సీడ్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సబ్జా సీడ్స్ ఇవి యాడ్ చేసి ప్రిపేర్ చేయడం వల్ల మన బాడీలో ఎంత హీట్ ఉన్నా కానీ ఇట్టే తగ్గిపోతుంది అనమాట. ఇది జ్యూస్ ఒక్కసారి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఒక 1 week కావాలన్నా కానీ యూస్ చేసుకోవచ్చు. రోజు ఒక గ్లాస్ చొప్పున, లేదా ఒక 2 days అట్లా చేసి పెట్టుకొని 2 daysకి అట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి గోండా అండి. ఇది బాడీలో హీట్ చాలా తగ్గిస్తుందని చెప్పేసి నేను చాలా ఎక్కువగా వింటున్నాను. అందుకనే ఈ మధ్యకాలంలో యూజ్ చేస్తున్నాం మేము కూడా. ఇక్కడ మేము ఉండే ఏరియాలో వాటర్ వల్ల ఏమో తెలియదు కానీ బాడీ అనేది ఎక్కువ హీట్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా హీట్ తగ్గించుకోవడానికి జావలని ఇలాంటి వాటర్స్ ఏదో ఒకటి చేసుకొని తాగుతూనే ఉంటాము. వీటిని వచ్చేసేసి ఒక 8 hours నానపెట్టుకోవాలండి. 8 hours నానపెట్టుకున్న తర్వాత కొంచెం ఎట్లా ఉంటుందంటే బంకగాను ఉంటుందన్నమాట. ఇది మనకి నానిన తర్వాత దాన్ని నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఈ జ్యూస్లోకి. అలాగే బాదం కొంచెం సన్నగా కట్ చేసిన స్లైసెస్ అనేది యాడ్ చేస్తున్నాను. మనం ఒకవేళ ఇందులో కావాలనుకుంటే రోజ్ వాటర్, నార్మల్గా లిక్విడ్ రోజ్ వాటర్ బాడీ చల్లగా కావడానికి బయట అమ్ముతూ ఉంటారు కదా, అవి కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వచ్చేసేసి మస్క్ మెలన్ ఒక పీస్ ఉంచేసేసి చిన్న పీస్లో కట్ చేసేసి ఆ మస్క్ మెలన్ పీస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇంకా ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని తీసేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కప్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ముందుగా వచ్చేసేసి కొంచెం గోండా వాటర్ ఉంది కదా, అది వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఏంటంటే నార్మల్ జ్యూస్లో కంటే ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటే మళ్ళీ జ్యూస్ సర్వ్ చేసుకునేటప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది. అంతేకాకుండా కొంచెం సబ్జా సీడ్స్ మనం కావాలనుకుంటే, ఒకవేళ షుగర్ తక్కువగా అయిందనుకుంటే కొద్దిగా లైట్గా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. హనీ వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బెల్లం యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, అలాగే షుగర్ యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కొద్దిగా సబ్జా సీడ్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా బాదం పీసెస్ యాడ్ చేసుకున్నాను, చిన్న పీసెస్. మస్క్ మెలన్ పీసెస్ కూడా కొంచెం చిన్న పీసెస్ని యాడ్ చేస్తున్నాను ఈ కప్స్లలో. కొంచెం టేస్టీగానే కాదు, కలర్ఫుల్గా కూడా ఉంటే ఎవరైనా సరే ఇష్టపడి తీసుకుంటారు కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను వచ్చేసేసి ఇంకా కొద్దిగా జ్యూస్ అనేది ముందుగా యాడ్ చేసేసుకొని, ఇక్కడ నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులోకి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్యూబ్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ జ్యూస్ మాత్రం. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మస్క్ మెలన్ ప్లేస్లో మనం వాటర్ మెలన్ యూజ్ చేసుకోవచ్చు, బనానా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ బనానా యాడ్
యాడ్ చేసుకుంటే మాత్రం కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అట్లయితే టేస్ట్ బాగుంటుందన్నమాట. మస్క్ మెలన్ ఒక్కదాంతోనే కాదు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఫ్రూట్స్ తోటి మనం జ్యూసెస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం 2 ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట పైన లాస్ట్లో. ఇంకా మనకి రెడీ అయిపోయిందండి. లైట్గా గార్నిషింగ్ కోసము నేను ఇక్కడ కొద్దిగా వచ్చేసేసి పైనుంచి సబ్జా సీడ్స్ అండ్ బాదం అనేది యాడ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జ్యూసెస్ అనేది. ఎండాకాలం ఎక్కువగా బయట వెళ్ళొచ్చినా కానీ లేదా ఇంట్లో మనకి ఎండకి ఏదైనా చల్లగా తాగాలనిపించినా కానీ మనం ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి తాగడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో కానీ నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.